ఆగమంటే వెళ్ళిపోతాం కదా. ఎందుకు ఎక్కడ బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి. బీజేపీ కట్టాను వాళ్ళు రమ్మన్నారు. వెళ్ళొచ్చు ఫోటో కోసం చేసినట్టు దొరికిన దగ్గర స్టేషన్ చూస్తుంటాడు అక్కడ రావలేదు. నాకు కిందకి వెళ్ళిపోతాను. వీడియోస్ గురించి బీసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. మా కాలేజీలోనే జూనియర్ ఇంటర్మీడియట్ కూడా ఎక్కడ చదవడం జరిగింది. ఈ పాపకి కొంచెం సైట్ ప్రాబ్లం అండి. అంటే పుస్తకంలో చదవాలంటే భౌతార్థం పెట్టే చదవగలుగుతుంది, లేదా మామూలుగా డైరెక్ట్ రీడింగ్ చేయలేదు. ఇది ల్యాప్టాప్ అనుకోండి, ఎక్స్పాండ్ చేసుకుని ఏ సైజు కావాలంటే ఆ సైజు పాయింట్ సైజుకి ఎక్స్పాండ్ చేసుకుని చదవచ్చు. అందు గురించి ఈ పాపకి మా కాలేజీ తరఫున తొషిబా కంపెనీ ల్యాప్టాప్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. పేరు క్లాస్ అది చెప్పాము.
ఇక్కడ అందరూ వస్తున్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ బీసీ థ్యాంక్ యూ గోదావరి గారు ఉన్నారు అందరూ. రండి ప్రసాద్ గారు. 10 నిమిషాలు వస్తారు. అక్కడే ఉన్నాడు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనకి మొన్ననే చూసాం మహాకుంభాభిషేకం మనకి జరుగుతుంది, ఇంకా 26 వరకు ఉంటుంది. 54 కోట్ల మంది వచ్చి అక్కడ పుణ్యస్థానాలు ఆచరించారని చెప్పి చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా బాగా చేయటం జరిగింది. 54 కోట్ల మంది స్థానం అంటే ప్రపంచంలో చాలా దేశాల కంటే జనాభా కంటే ఎక్కువ. అటువంటి అంత జనాభా వచ్చి స్నానం చేయడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఆదిత్య యోగనాథ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ బాగా కంట్రోల్ చేయడం జరిగింది. మనకి మహాశివరాత్రి, రాజమండ్రిలో మహాశివరాత్రి అంటే చాలా పవిత్రమైన రోజు. లక్షల్లో రారు కానీ వేలల్లో వచ్చి స్నానం చేస్తారు. మరి ఈ వేలల్లో వచ్చి స్నానం చేసి జనాలకే ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ, లేకపోతే రెవెన్యూ వారు కానీ, కలెక్టర్ గారు కానీ సరైన ఏర్పాట్లు చేయలేకపోతారు. ఎందుకంటే రేపు మళ్ళీ 2027లో మన రాజమండ్రికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ శివరాత్రికే ఏర్పాట్లు చేయని వాళ్ళు రేపు వచ్చే పుష్కరాలకి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారనే మాకు కొంత ఆందోళన కలుగుతుంది. లాస్ట్ టైం పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. పుష్కరాల రేవులో స్నానం చేసి ఒక 27 మందికి అందరినీ కూడా మరి పైకి పంపించడం జరిగింది. స్వర్గలోక ప్రాప్తినిస్తూ కల్పించారు. మరి ఈసారి అటువంటి ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా లక్షల్లో వస్తారు ఈసారి నాకు తెలిసి. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్లు అవి ఏమి లేవు కాబట్టి లక్షల్లో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. దానికి కావాల్సిన అన్ని ఇది ట్రయల్ రన్గా మనం ఈ శివరాత్రి కార్యక్రమాన్ని తీసుకోవచ్చు. మరి ఈ శివరాత్రి కార్యక్రమంలో ఈ ట్రయల్ రన్లో తీసుకుంటే చాలా లోపాలు కనపడుతున్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే మీరు వాళ్ళ 9 ఘాట్లు అనౌన్స్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. నిన్నే పేపర్లో కూడా వచ్చింది. 9 ఘాట్లలోనూ కూడా ఎక్కడా కూడా టెంపరీ ల్యాబొరేటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ ఎక్కడా లేవు. స్నానాలు బట్టలు ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే దుస్తులు మార్చుకునే టెంట్లు పెట్టారు తప్ప ఎక్కడా లిటర్కి వెళ్ళడానికి కానీ యూరినల్స్కి వెళ్ళడానికి కానీ టెంపరీ టాయిలెట్స్ ఎక్కడా కూడా పెట్టలేదు. మీకు కావాలంటే వెళ్ళి పరిశీలించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడో దూరం నుంచి వస్తాడు, ఇక్కడ రేవులో దిగి స్నానం చేయాలనుకుంటాడు. ఆ టైంలో అతను యూరిన్ లిటర్కు ఎమర్జెన్సీ వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్తాడు అతను? గోదావరిలో దిగి అక్కడే కానిచ్చేసి అక్కడే గోదావరి నీరుతో కడిగి అందరూ అపవిత్రం చేయడం జరుగుతుంది తప్ప సరిగా ఎక్కడా కూడా టాయిలెట్స్ కానీ లేకపోతే ఈ యూరినాల్స్ కానీ ఎక్కడా కూడా లేవు. మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని నేను కోరేది ఏంటంటే మీకు ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి అర్జెంటుగా టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయండి. ఇప్పుడు రాజమండ్రిలో టెంపరీ టాయిలెట్స్ అద్దెకిచ్చే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు లాలా సర్వీస్ సెంటర్లో. అవి పట్టుకొచ్చి ఈ రేవులన్నింటిలోనూ కూడా దగ్గరలో టెంపరీ టాయిలెట్స్ అరేంజ్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి ఈ సెంటర్ డివైడర్ వేయటం వల్ల పేపర్ మిల్ దగ్గర నుంచి కోట్లింగాల ఈ రాజీవ్ గాంధీ పార్క్ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర సెంటర్ డివైడర్ వేయటం వల్ల ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయి 10 వరకు పోలీస్ కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఉన్నారు. 10 తర్వాత ఇది కంట్రోల్ చేయలేక జంపజల్లాలి. ఆ కానిస్టేబుల్ ఎక్కడ పోయారో తెలియదు, ఎస్ఐ ఎక్కడ పోయారో తెలియదు. ఎందుకంటే సెంటర్ డివైడర్ పెట్టడం వల్ల అటు వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయిపోయి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఈ రాజమండ్రి నగరంలో చాలా అధ్వానంగా ఉంది. ఆ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే స్నానానికి వచ్చిన భక్తులు ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా వెళ్ళి స్నానం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించవలసిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఈవేళ